సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న మహాకుంభమేళా భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమంగా రికార్డులకెక్కనుంది. ఈ మహోన్నత కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరీలు, ముఖ్యంగా నాగ సాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు. గంగా, యమున పురాణాల్లో పేర్కొన్న సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమ ప్రదేశంలో భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు. ఇక్కడి నీటిలో స్నానం చేస్తే పాపాల నుంచి విముక్తి లభించి మోక్షం లభిస్తుందని వారి నమ్మకం. పునర్జన్మ నుంచి విముక్తి పొందడమే మోక్షం. 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకు 40 నుంచి 45 కోట్ల మంది వస్తారని ప్రభుత్వ అంచనా. అంటే ఈ కుంభమేళాకొచ్చే జనాన్ని ఓ దేశ జనాభాతో పోలిస్తే అది ప్రపంచంలోనే భారత్, చైనాల తర్వాత మూడో అతిపెద్ద దేశం అవుతుంది. అమెరికా జనాభా 34 కోట్లు. ఇది ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశం. ఈ కుంభమేళాకొచ్చే జనాభా ఆ దేశ జనాభా సంఖ్యను దాటేశారు అన్నమాట. ఈ నేపథ్యంలో అసలు ఈ కుంభమేళా వెనుకున్న కథేంటో చూద్దాం. హిందూ పురాణ గాథల్లో కుంభమేళా పుట్టుక గురించి కథనాలున్నాయి. అలాంటి వాటిలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది అమృత కలశం కోసం దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సముద్ర మథనం. దాన్ని వారిద్దరూ చేజిక్కించుకునే ప్రయత్నంలో ఆ కలశంలోని 4 చుక్కలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో పడ్డాయి. అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతారని భక్తుల నమ్మకం. అందుకే గ్రహాల కదలికలు అనుసరించి ప్రతి 12 ఏళ్లకోసారి ఆయా చోట్ల మహాకుంభమేళా నిర్వహిస్తారు. అయితే ఈ కుంభమేళాల్లోనూ 4 రకాలున్నాయి. 1. మాఘమేళా. దీనిని ప్రతి ఏటా నిర్వహిస్తారు. మినీ కుంభమేళాగా అభివర్ణిస్తారు. మాఘమాసంలో ప్రయాగ్రాజ్లో నిర్వహించడం ఆనవాయితీ. 2. అర్ధ కుంభమేళా. దీనిని 6 ఏళ్లకోసారి హరిద్వార్, ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. 3. పూర్ణ కుంభమేళా. ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళాగా చెబుతారు. దీనిని హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు. 4. మహాకుంభమేళా. దీన్ని 144 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగ్రాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీ. ఈ మహాకుంభమేళా మళ్లీ 144 సంవత్సరాలకు జరుగుతుంది. అంటే ఈ అద్భుతాన్ని చూస్తున్న అరుదైన జనరేషన్ మనదే. కుంభమేళా సమయంలో దేవుళ్ళు సరాసరి భూమి మీదకొచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. 4వ శతాబ్దం గుప్తుల కాలంలోనూ కుంభమేళా నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు. నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్యస్నానాలకు ఏర్పాటు చేసేవారు. ఈ కాలంలోనే కుంభమేళా స్థానిక వేడుక నుంచి ఓ దేశ స్థాయికి ఎదిగింది. 12వ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది. వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని దాని పరిధిని మరింత పెంచారు. ముఖ్యంగా అక్బర్ కాలంలో మహాకుంభమేళా కోసం ప్రత్యేక నిధులు, భూ కేటాయింపులు జరిగాయి. ఆ తర్వాత బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళా ఖ్యాతి పెరుగుతూనే ఉండింది. కేవలం సాధువులు, అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. 1918లో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మాగాంధీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదకు తీసుకొస్తున్నాయన్న కారణంగా క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది. పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేసింది. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా 1954లో తొలి కుంభమేళా నిర్వహించారు. అక్కడ్నుంచి ఈ పుణ్య కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహాకుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవనామ స్మరణతో మారుమోగుతుంది. ఎముకలు కొరికే చలిలోనూ నూలు పోగైనా ధరించని నాగసాధువులు, ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు 2 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. కుంభమేళా సమయంలో పుణ్య స్నానాలకు ప్రత్యేక స్థానముంది. పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. దీనికి ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్ణయిస్తారు. కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు. వారిని చూసేందుకు లక్షలాది మంది పడిగాపులు కాస్తుంటారు. ఈ ఏడాది జనవరి 13, జనవరి 14న జరిగిన ఈ పవిత్ర స్నానాలు మళ్లీ జనవరి 29, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26 పర్వదినాల్లో జరగనున్నాయి. ఈసారి జరుగుతున్న మహాకుంభమేళా కార్యం చూసి యావత్ ప్రపంచం భారత్ వైపు ఆశ్చర్యంతో చూస్తోంది.